హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్. నేను ఈరోజు పెసరపప్పు అనేది చేశానండి. దాంట్లో కాంబినేషన్గా ఉప్పు చేప అనేది ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. దానికోసం ఏం లేదండి, ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేయవలసిన లేదు. ఉప్పు చేపని ఒక 2-3 గంటలు నానబెట్టుకుని 5-6 సార్లు కడిగేసి బాగాను వాటర్ అంతా తీసేసి, ఇదిగోండి అట్ల పెనం మీద ఆయిల్ వేసి ఆయిల్ పైన కొంచెం పసుపు వేయాలండి. ఆయిల్ పోసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత లైట్గా పసుపు వేయాలండి. పసుపు ఎందుకంటే ఈ చేపలు వేయగానే నూనె అనేది చిందకుండా ఉంటుందండి. అంతే. అప్పుడు ఈ చేపలని ఇలా కలిపి పెట్టేసుకుంటున్నాయి ఫ్రెండ్స్. మొత్తం చేపలన్నీ కూడా ఇలా పెట్టాలి, ఎందుకంటే దానికి ఆయిల్ అంటుకుంటాం కోసం నేను ఇలా పంపుతున్నానండి. ఇవి మూకుట్లో వేసిన ఆయిల్ ఎక్కువ వేసి వేస్ట్ చేయడం తప్ప ఏముండదండి. ఆయిల్ ఈ ఫిష్ వేయించినా చికెన్ వేయించినా వేస్ట్ అయిపోతుంది కదండి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద మనకి ఎన్ని చేపలు కలిస్తే అన్ని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి ఉప్పు చేపలు అంటే ఇష్టం ఉండదు కదండి, కానీ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే దానికి బాగా ఇష్టంగా తింటారు. దాని మీద 10 నిమిషాలు మూత వేసేయాలండి. మళ్ళీ మూత తీసి రివర్స్ చేయాలండి. అలా రివర్స్ చేసుకుంటూ ఉంటే ఫ్రై అయిపోతుందండి. అలాగా కారం, ఉప్పు ఇవన్నీ, ఉప్పు అయితే అసలు వేయాల్సిన లేదండి. కారం, కొంచెం పసుపు, కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోవాలండి. చేపలు మొత్తం బాగా ఫ్రై చేయాలండి. ఆయిల్ మనం ఫ్రై అవుతుండే కొలది కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుందండి. బాగా ఎగుతుంది, క్రంచీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోని చూడండి, ఇప్పుడు వేసాను నేను, మళ్ళీ 10 మినిట్స్ తర్వాత వేసానండి. అలాగా అదిగోని బాగా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, కొంచెం మన ఇష్టం అండి. ఏ ఫ్లేవర్ మసాలా ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ మసాలా వేసుకోవచ్చండి, లేకపోతే ప్లెయిన్గా కూడా ఇలాగా వేసేసుకోవచ్చండి. నేనైతే చికెన్ మసాలా, గరం మసాలా, ఇదిగోండి ఈ మసాలాలు అనేది వేసుకున్నాను. అంత మాటలు వేయనండి, ఒక్కొక్కసారి వేస్తాను ఈ మసాలా అనేది. అదిగోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. దీనిపైన ఇది వేయగానే ఆయిల్ వేసేసి కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇది మొత్తం తిప్పేసుకోవాలండి, చేపలకు పట్టేలాగా బాగా అంటుకునేలా తిప్పేసుకుంటే బాగా ఉప్పు, పసుపు, కారం అనేది పట్టేస్తుంది. కానీ ఉప్పు చేపలు అసలు ఉప్పు వేయకండి ఫ్రెండ్స్, అవే ఉప్పుగా ఉంటాయి కదా. వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకుంటే ఉప్పు అనేది బాగా తగ్గుతుందండి. లాస్ట్ని కరివేపాకు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్